భారత్ మాతాకి జై. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ శ్యామా ముఖర్జీ గారి జయంతి శుభాకాంక్షలు. మిత్రులారా, శ్యామా ముఖర్జీ గారు జనసంఘ్ రాజకీయ పార్టీ యొక్క మొట్టమొదటి అధ్యక్షులు. నెహ్రూ గారి కేబినెట్ లో మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన తర్వాత బహుజనులు నిండుగా ఉన్న మన దేశానికి వారి సంక్షేమం గురించి ఆలోచించే ఒక రాజకీయ పార్టీ అవసరమని జనసంఘ్ అనే ఒక పార్టీని ఏర్పరిచి దేశ ప్రజల కొరకు నిస్వార్థ రాజకీయ సేవను అందించాలని ఉద్దేశించిన వ్యక్తి శ్యామప్రసాద్ ముఖర్జీ. ఆయన దీర్ఘకాలిక ఆలోచన, దూరదృష్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ అనే ఒక మహత్తర శక్తిని సృష్టించిన బ్రహ్మగా మాకు మిగిలిపోయారు. మన శ్యామప్రసాద్ ముఖర్జీ గారు దేశ సమగ్రత గురించి, దేశ అఖండత గురించి, ఒక దేశంలో ఉంటూ ఒక రాష్ట్రానికి వేరే సంవిధానం కానీ, వేరే జెండా కానీ, వేరే ప్రధానమంత్రి కానీ ఉండడానికి వీల్లేదనే ఉద్దేశంతో ఆర్టికల్ 370ని తీసేస్తే తప్ప ఈ సమగ్రత, ఈ అఖండత సాధ్యం కాదని ఉద్దేశించి దాని గురించి నిరంతరం పోరాడి పాదయాత్ర చేసి కశ్మీర్ జైల్లో ప్రాణాలు అర్పించిన మహాత్ముడు శ్యామప్రసాద్ ముఖర్జీ. మనమందరం కూడా వారికి ఆయన జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించాలని మరొక్కసారి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి జై.